నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఫోక్ సింగర్ సందీప్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న గద్దర్ జయంతి ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దీని గురించి ఆయన స్పందన కనుక్కునే పరిస్థితి. నమస్తే. నమస్తే బ్రదర్. ప్రధానంగా నిన్న గద్దర్ జయంతి సందర్భంగా నిన్న అవార్డ్స్ కార్యక్రమం పెట్టిన దాంట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరేం చెప్తారు? అయితే ఫస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు తెలిసి అయితే మరి రేవంత్ రెడ్డి అనుకుంటున్నా, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మర్చిపోతారు రేవంత్ రెడ్డి అని. ఇవాళ జగ్గారెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డిని కలవరిస్తుండు. చాలా మంది ఎక్కువ ఆంధ్రాకు సంబంధించిన నాయకుల్ని కలవరిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గద్దర్ అన్నకు ఆయన వాస్తవానికి 60 ఏళ్ల జీవితం 75 ఏళ్ల జీవితంలో తన జీవితం ఈ మొత్తం అవార్డుల కోసమో రివార్డుల కోసమో పేరు కోసమో ప్రఖ్యాతుల కోసం ఎన్నడూ పనిచేయాలి. నువ్వు ఈ రోజు కొత్తగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి ఈ పద్మశ్రీ అవార్డును చూపించి గద్దర్ అన్నని కంప్లీట్ గా అవార్డు అని తను కంప్లీట్ గా తన ప్రజా ఉద్యమాలను మొత్తం కనుమరుగు చేసేటువంటి ఒక భారీ కుట్రకు తెరలేపిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా తన నీచ బుద్ధిని మార్చుకొని నిజంగా నీకు గద్దర్ అన్న మీదనే గనక ప్రేమ ఉంటే ఒక యూనివర్సిటీ పెట్టి దానికి గద్దర్ అన్న పేరు పెట్టు. గద్దర్ అన్న బిడ్డకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వు. గద్దర్ అన్న కొడుకు ఒక రాజ్యసభను ఒక ఎంపీను ఇవ్వు. ఇట్లాంటివన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి వచ్చినటువంటి మందకృష్ణని అభినందించకుండా ఒక రెండు కులాల మధ్యన ఎక్కువ ఇటు మాలా మాదిగల గొడవ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఒక వర్గాన్ని తక్కువ చూస్తున్నట్టు, ఇది కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే చేస్తున్నాడు. దానికి తోడు నిన్న రవీంద్ర భారతిలో ఇంకొక మాట కూడా మాట్లాడింది. ఏంటంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గద్దరన్న చనిపోగానే తీసుకుపోయి రాత్రి అంతర్క్రియలు చేద్దామని ఒక నీచ బుద్ధికి తెరలేపిరని ఒక వల్గర్ గా మాట్లాడింది రేవంత్ రెడ్డి. కాబట్టి మేమందరం ప్రత్యక్షంగా ఉన్నాము. నువ్వు ఏడ ఉన్నావో ఏమో, నువ్వు చంద్రబాబు కాడ కూర్చున్నావేమో మాకు తెలియదు, కానీ మేము అప్పుడు శాసనసభ జరుగుతుంది. లాస్ట్ శాసనసభ అందరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్స్ మొత్తం శాసనసభలనే కూర్చున్నారు. వెంటనే కేసీఆర్ గారు చొరవ తీసుకొని గద్దరన్న లాంటి వ్యక్తిని మనం లిమిట్స్ కు పరిమితం చేయొద్దు, ఎల్బీ స్టేడియంలో పెట్టాలి అని ఎల్బీ స్టేడియంలో పెట్టించి రాత్రికి రాత్రి తనకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి వరకు 13-14 కిలోమీటర్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లన్నీ చేసిండు. ఆ రోజు నిజంగా ఎల్బీ స్టేడియంలో గనక మేము ఏర్పాటు చేయకపోతే రేవంత్ రెడ్డి ఎట్లాంటి నీచ బుద్ధి అంటే మన గాంధీ భవన్ కు తీసుకెళ్లి పెడదామని అత్యంత క్రూరంగా ఆలోచించండి. అసలు గాంధీ భవన్ కు గద్దరన్నకి ఏమైనా సంబంధం ఉందా? ఎవని గాంధీ భవన్, ఎక్కడి గాంధీ భవన్? ఆయన కొట్లాడిందంతా ఇందిరాగాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, కిరణ్ కుమార్ రెడ్డి మీద, రాజశేఖర్ రెడ్డి మీద, రోషయ్య మీద, విజయభాస్కర్ రెడ్డి మీద, మర్రిచెన్నారెడ్డి మీద, వీళ్ళ మీద కొట్లాడింది. తీసుకుపోయి గాంధీ భవన్ లో పెడదామని ప్రయత్నం సందర్భంలో అప్పుడు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అనేక ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, మాలాంటి వాళ్ళం అందరం కలిసి అప్పుడు ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి సందర్భం అది. కానీ దాన్ని కంప్లీట్ గా చేంజ్ చేసి ఈరోజు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నిజాలు ఎప్పటికి కూడా దాగవు. ఖచ్చితంగా మేము దాన్ని పసిగట్టినాం. కాబట్టే ఆ రోజు గాంధీ భవన్ కు పోకుండా ఎల్బీ స్టేడియం తీసుకొచ్చినాం గద్దరన్న పార్థివ దేహాన్ని. మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన చూస్తా ఉంటే కాంగ్రెస్ పరిపాలన, నిన్న కూడా కేసీఆర్ ని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు, చాలా మందిని కొన్ని వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే అదొక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కాదనేది అందరూ మాట్లాడుతున్న అంశం. సో మీరేం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పరిపాలన గురించి? నిన్న ఆయన చెప్పిన కాంగ్రెస్ పరిపాలన గురించి, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెస్ క్యాముల పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెస్ క్యాముల పాలన, ఇది దొంగల పాలన ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన జనమును ముంచే పాలన. అరే అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా మనల ముంచవచ్చినోళ్ళు, పరిపాలన చేతగాక ప్రగల్భాలు వలుకుతుండ్రు, వాడు ఢిల్లీకి బాబుడు తప్ప మన గల్లికి చేసింది లేదు, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన జనమును ముంచే పాలన. ఇది పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇప్పటికైనా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను వదిలి ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, తను ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఇట్లా అనేక పథకాలు తను 420 రోజులు దాటింది, 420 హామీలు ఇచ్చిండు. తక్షణమే ఈ హామీల మీద దృష్టి పెట్టాలి. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చూస్తున్నాడు. నిజానికి కేసీఆర్ కనుక బయటకు వస్తే వీడు ఒక్కడు కూడా హైదరాబాద్ లో కూడా ఉంటాడు, పోయి ఎక్కడెక్కడో కూర్చొని దాచుకోవాలి.
కాబట్టి ఇప్పటికైనా తన నీచ బుద్ధిని మానుకోవాలి. గద్దరన్న లాంటి మహా ప్రజా ఉద్యమకారుని ముందు పెట్టుకొని నిత్యం అదే పేరు స్మరణ చేసుకుంటుంటే గద్దరన్నకే కొంత అవమానం అవుతుంది. ఎందుకంటే ఆయన గద్దరన్న మీద కాల్పులు జరిపింది తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు. గద్దరన్నను 40 సంవత్సరాలు అనేక విధాలుగా నిర్బంధించి అనేక విధాలుగా హింసలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని చంద్రబాబు శిష్యునిగా ఉంటూ నిత్యం గద్దరన్న పేరు చెప్తే ప్రజా ఉద్యమకారులుగా తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా నిన్ను క్షమించదు.